भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधवा कुंज बिहारी जय श्री श्री राधा रस बिहारी भगवान की जय श्री श्री सीताराम हनुमान की जय श्री श्री गौर निताई की जय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय 80 chapter 6th verse एतान्यपि तु कर्माणि हरे कृष्ण प्रभु हरे कृष्ण कर्तव्यानिति मे पार्थ निश्चित ట్రాన్స్లేషన్ ఈ కర్మలన్నిటిని సంగత్వరహితంగాను ఫలాపేక్ష లేకుండాను నిర్వహించాలి. ఓ పార్థ, వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి. ఇదే నా తుది అభిప్రాయం. భాష్యం: అన్ని యజ్ఞాలు
పవిత్రీకరించేవే అయినప్పటికీ మనిషి అట్టి కార్యాల ద్వారా ఎటువంటి ఫలాన్ని ఆశించకూడదు. ఇంకొక రకంగా చెప్పాలంటే జీవితంలో భౌతిక పురోగతికి ఉద్దేశించబడిన సమస్త యజ్ఞాలను విడిచిపెట్టాలి. కానీ స్వీయ అస్తిత్వాన్ని పావనం చేసేవి, మనిషిని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించేవి అయిన యజ్ఞాలను ఆపకూడదు. కృష్ణ భక్తి భావనకు దారి తీసే ప్రతిదానిని ప్రోత్సహించాలి. భగవంతుని భక్తియుక్త సేవ దోహదపడే ఏ కార్యమైనా తప్పక స్వీకరించాలని శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది. అదే ధర్మానికి మహోన్నతమైన గుర్తు. భగవంతుని భక్తియుత సేవా నిర్వహణలో తనకు తోడ్పడే ఏ కర్మనైనా, యజ్ఞమైన లేదా దానమైన భగవద్భక్తులు తప్పక అంగీకరించాలి. ఓం జ్ఞానతిమిరస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా గుర్తుందా సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏమిటి? సో అర్జునుడు అడిగాడు కదా, ఫస్ట్ వర్స్ లో 18వ అధ్యాయం ఫస్ట్ వర్స్ లో అదే అడిగాడు. సన్యాసస్తు మహాబాగు తత్వమిచ్చామి వేదితురా త్యాగస్య హృషికేశ పృథకేశి నిషూదన. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి? సో కృష్ణుడు ఏమంటాడు? గుర్తుందా ఎవరికైనా? సన్యాసం అంటే ఏంటి? చెప్పండి బాబు, ఎవరు? గోపిచంద్ బాబు, మీరు సన్యాసం తీసుకుంటున్నారు లేదా? సన్యాసంకు నాకు చాలా దూరం తీసుకోవాలి కదా. చెప్పండి శివప్రసాద్ గారు. హరే కృష్ణ ప్రభుజీ. సన్యాసము అంటే న్యాసము అంటే విడిచిపెట్టుట అని, ఉంచుట అని చెప్పారు ప్రభుజీ. అది సన్యాసము అంటే త్యాగం అంటే అహంకారం విడిచిపెట్టుట అని జ్ఞాపకం అని చెప్పినట్టుగా జ్ఞాపకం ప్రభుజీ. సన్యాసం అంటే ఎన్ని రకాలైన కర్మలు ఉన్నాయి చెప్పండి? అనసూయ గారు చెప్పండి. 3 టైప్స్ ప్రభుజీ. హరే కృష్ణ. 3 రకాలండి. చెప్పండి. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ. వెరీ గుడ్. సో సన్యాసం అంటే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో. కామ్య కర్మల్ని విడిచిపెట్టడమే సన్యాసం అని అంటారు, అవునా? సన్యాసం. యా. సో త్యాగం అంటే ఏమిటి? సర్వకర్మ ఫల త్యాగం. అన్ని కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చేయడమే త్యాగం అని అంటారు అన్నారు, అవునా? సో 17వ అధ్యాయంలో మెయిన్ ప్రధానంగా 3 టాపిక్స్ గురించి భగవంతుడు చాలా చర్చించాడు. అదేమిటంటే దానం ఎలా చేయాలి, యజ్ఞం ఎలా చేయాలి, తపస్సు ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, అవునా?
సో కృష్ణుడు సో కవయో విదు అంటే 4 రకాలైన ఉద్దేశాలు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఒకటి ఏంటంటే కామ్యానం కర్మణం న్యాసం, సన్యాసం కవయో విదు, సర్వకర్మ ఫల త్యాగం, ప్రాహుస్త్యాగ విచక్షణ. సో ఒకళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే కవులైన వాళ్ళు, వివేకవంతులైన వాళ్ళు ఉద్దేశం ఏమిటంటే కృష్ణుడు చెప్తున్నాడు కామ్యకర్మల్ని త్యాగం చేయడమే సన్యాసము అని. సో మరొకళ్ళు ఏమంటున్నారంటే అన్ని కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చేయడమే, ఫలాన్ని అర్పించడమే త్యాగం అని అన్నారు. సో మరొకటి ఏంటంటున్నారంటే త్యాజ్యం దోష విధి ఏకం ప్రాహుస్త్యాగ మనీషిణ. మనీషిణ మీన్స్ ఇంటెలిజెంట్ పీపుల్ అనమాట. సో బుద్ధిమంతులైన వాళ్ళు. సో మరొక వాళ్ళ యొక్క ఉద్దేశం అతను కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అతను ఏంటంటే తెలివైన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే అన్ని కర్మల్లోని కూడా దోషం ఉంటుంది కాబట్టి అన్ని కర్మల్ని విడిచిపెట్టేయాలి అని కొంతమంది అంటారు అని కృష్ణుడు అంటున్నాడు. సో మరొకరు ఏమంటారు అంటే యజ్ఞదాన తపకర్మ నా త్యాజ్యం ఇది చాపరే. సో మరికొంతమంది ఏంటంటారంటే యజ్ఞ దానం తపం ఈ 3 కర్మలు ఎవరు కూడా విడిచిపెట్టకూడదు అని కొంతమంది అంటున్నారు అని అంటాడు. సో అర్జునుడు అడిగాడు మరి చాలా మంది చాలా ఉద్దేశాలు చెప్తారు, చాలా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, కానీ ప్రభుపాద చెప్తారు కోర్టులో లాయర్లు వాదిస్తారు, వాళ్ళ పాయింట్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, కానీ జడ్జి కూడా అభిప్రాయం చెప్తాడు, కానీ జడ్జి అభిప్రాయం కాదు, అది ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. అలాగే కృష్ణుడు పరమాత్ముడు భగవానుడు. అందువల్ల ఇది వరకు కృష్ణుడు అర్జునుడిని సంబోధించేవాడు మహాబాహో మహాబాహో అని. కానీ ఇప్పుడు కృష్ణుడిని అర్జునుడు మహాబాహో అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ కృష్ణుడు సంబోధించిన అర్థం ఏంటంటే చాలా శక్తి, నీ బాహుల్లో మంచి బలం ఉన్నవాడు అని. ఇక్కడ అర్జునుడు కృష్ణుడు ఏ ఉద్దేశంతో సంబోధిస్తున్నాడంటే మహాబాహో. మహాబాహో అంటే నువ్వు సర్వశక్తిమంతుడివి, అందువల్ల నీ ఉద్దేశం నేను తెలుసుకోవాలి అని అతని అర్జునుడి యొక్క అభిప్రాయం. అందువల్ల కృష్ణుడు చెప్తున్నాడు అంటే నిశ్చితం మతం ఉత్తమం, నిశ్చితం శృణుమే తత్ర త్యాగో హి భరత సత్తమ, త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంకీర్తిత. సో అతను కృష్ణుడు అంటున్నాడు ఈ త్యాగం అనేది 3 రకాలైనటువంటివి, సత్వగుణం, రజగుణం, తమగుణం అని అంటారు. దెన్ కృష్ణుడు చెప్తాడు యజ్ఞదాన తపకర్మ నా త్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞోదాన తపకర్మ పావనాని మనీషిణ. సో ఇక్కడ కృష్ణుడు తన యొక్క అభిప్రాయం చెప్తున్నాడు ఏమిటంటే యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 రకాలైనటువంటి కార్యాలు ఎవరు కూడా విడిచిపెట్టకూడదు. సో సన్యాసులైన వాళ్ళు ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. మిగతా వాళ్ళు కొంతమంది గృహస్థులు వాళ్ళందరూ కూడా ఫలాన్ని ఆశిస్తూ వాళ్ళు చేస్తారు. యజ్ఞం చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా కొంతమంది గృహస్థులు మాత్రం ఫలాన్ని ఆశించి చేస్తారు. సన్యాసులు మాత్రం ఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే యజ్ఞదాన తపకర్మ పావనాని మనీషిణ. మనీషిణ మీన్స్ మళ్ళీ తెలివైన వాళ్ళు, వివేకవంతులు, గొప్పవాళ్ళు అని. సో ఋషులు మునులు అయిన వాళ్ళు కూడా యజ్ఞదాన తపకర్మలు చేయడం వల్ల పవిత్రం అవుతారు అని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఫైనల్ గా నా ఒపీనియన్ ఏమిటి, సో కృష్ణుడు ఇంతమంది అభిప్రాయాలు చెప్తున్నాడు. సో ఈ విషయంలో మాత్రం మీ ఉద్దేశం ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి అని అర్జునుడు పక్కాగా అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు ఏత్యాని అపితు కర్మాణి సంగత్యక్త ఫలానిచ కర్తవ్యానిత్యమే పార్థ నిశ్చితం మతముత్తమం. సో నా అభిప్రాయం ఏమిటి, నా ఉద్దేశం ఏమిటి, సో కృష్ణుడి యొక్క ఉద్దేశం ఫైనల్ అన్నమాట, అభిప్రాయం ఫైనల్, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఏత్యాన్ అపితు కర్మాణి, వీళ్ళందరూ కూడా ఇది నా కర్తవ్యము అని కర్మలు చేయాలి.
ఫలాసక్తి లేకుండా, అది చాలా ఇంపార్టెంట్. ఫలాసక్తి లేకుండా. సో ఈ ఫలాసక్తి లేకుండా చేయడం మనం నేర్చుకోవాలి. సో ఫలాసక్తి లేకుండా చేయడం వల్ల లాభం ఏంటి? ఫలాసక్తి లేకుండా చేయటం అనేది అకర్మ అవుతుంది కదండి. దానివల్ల లాభం ఏంటి? లాభం ఏముంది? భగవంతుడికి దగ్గరగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మన కామ్య కర్మల యొక్క ఫలితం కూడా భగవంతుడికి అర్పించడం, అర్పణ చేయటం శరణాగతి కింద వస్తుంది. ఎటువంటి ఆశించడం వల్ల మనకి శ్రీరూప హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. అది అంటే మనము ఫలం ఆశించుకుంటూ చేయటం వల్ల కర్మ బంధం అన్నది మనకి ఏర్పడదు, బంధం నుంచి ఫ్రీ అయిపోతుంది. దానివల్ల మనకి ఈ జన్మలో లాభం ఏంటి? ఈ జన్మలో ముక్తులు అవుతుంటాం కదా ఈ జన్మలో శ్రేయో హి జ్ఞానం అభ్యాస ధ్యానాత్ జ్ఞానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫల త్యాగా శాంతి అనంతరం. ఏంటి లాభం? మనకి శాంతి లభిస్తుంది. కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఏంటంటే, మనం మన కర్మల యొక్క ఫలాన్ని కృష్ణుడికి అర్పిస్తే మనకి ఈ జన్మలో శాంతి లభిస్తుంది. సో మరొక చోట కృష్ణుడు ఇదే ఉద్దేశంతో చెప్తాడు 5వ అధ్యాయంలో. ఎవరికైనా గుర్తుందా? ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. యుక్త కర్మఫలా త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్టికి, అయుక్త కామకారేణ ఫలాసక్త నిబధ్యతే. సో ఈ శ్లోకం 5వ అధ్యాయం నుంచి ఐ థింక్ 12వ శ్లోకం ఏదో గుర్తుంచుకోండి. ఇది యుక్త కర్మఫల త్యక్త్వా. యుక్త అంటే కృష్ణ భక్తిలో యుక్తుడై ఉండి కర్మఫల త్యక్త్వా, ఈ కర్మల యొక్క ఫలాన్ని కృష్ణుడికి విడిచిపెట్టేస్తే అప్పుడు ఏమిటవుతుంది? శాంతి మాప్నోతి నైష్టికి. తెలుగులో ఏం తెలియదు కానీ వర్డ్ ఇంగ్లీష్ లో ప్రభుపాద అనువదిస్తారు అన్అడల్టరేటెడ్ పీస్, మీన్స్ అకల్మషమైనటువంటి శాంతి అంటున్నాడు ప్రభుపాద. సో శాంతి మాప్నోతి నైష్టికి. మనం మన కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చేస్తే దానివల్ల లాభం ఏంటంటే కర్మఫల శాంతి మాప్నోతి నైష్టికి, శాంతి లభిస్తుంది. ఎటువంటి శాంతి? అన్అడల్టరేటెడ్ పీస్, అకల్మషమైనటువంటి శాంతి. లేకపోతే అయుక్త కామకారేణ, ఇంద్రియాల తృప్తి కోసం కర్మలు చేస్తే ఫలాసక్త నిబధ్యతే. కర్మలు చేసి కర్మఫలాన్ని ఆశిస్తూ మనం కర్మలు చేస్తే మనం కర్మబంధనంలో చిక్కుపడివి అశాంతిని పొందుతాము అని కృష్ణుడు అంటున్నాడు. సో అందువల్ల ఈ కృష్ణుడు చెప్తున్నాడు ఏత్యాని అపితు కర్మాణి సంగం త్యక్త ఫలానేచ కర్తవ్యానితిమే పార్థ. ఇది చాలా ఈరోజు కృతుపరగు క్లాస్ ఇస్తూ చెప్తున్నాడు, డూ యువర్ బెస్ట్, కృష్ణ విల్ డూ ద రెస్ట్. దట్ ఈస్ హిస్ థీమ్. డూ యువర్ బెస్ట్, కృష్ణ విల్ డూ ద రెస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం కర్మఫలాన్ని ఆశించకూడదని మనం కృష్ణుడు అంటూ ఉంటే ఈ కర్మలు ఎందుకు చేయడం అని మనం అనుకోకూడదు. కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు నా కర్మ అని చెప్పలేదు, మా కర్మ ఫలహేతు అన్నారు. నా కర్మ మీన్స్ కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు కర్మ చేయొద్దు అని ఎప్పుడు అనలేదు. కానీ కర్మ యొక్క ఫలితాన్ని నేను ఇస్తాను కాబట్టి నా మీద వదిలే. ఫలాసక్తి మీద చాలా ఆసక్తి చూపిస్తే అశాంతిని పొందుతావు.
ఏ ఫలాన్ని ఇవ్వాలో, నీకు ఎటువంటి మంచిది, ఏం మంచిదో ఏం చెడు నాకు తెలుసు బాగా, అందువల్ల నా మీద వదిలే. కృష్ణుడు అదే అంటున్నాడు, నా మీద వదిలే. కృష్ణుడు ఎప్పుడు అడగలేదు, అతను ఇస్తాడు. మనం చేసిన కర్మలన్నిటికీ కూడా ఫలాన్ని ఇచ్చేవాడు కృష్ణుడే కాబట్టి కృష్ణుడి మీద వదిలిపెట్టాడు. మనం ఫలాసక్తి ఎందుకంటే మనం కృష్ణార్పణ వస్తువు అనేస్తే దాని ఉద్దేశం ఏది కాదు, మనకి ఫలానికి మనకి కర్మలకి ఫలం దొరకదు అని కాదు. మనం ఇలా ఉండాలి అని మనం అనుకుంటే అవి అవకపోతే మనకి అశాంతి ఏర్పడుతుంది మన హృదయంలో. అందువల్ల కృష్ణుడు అంటున్నాడు, నా మీద వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు కర్మలు చెయ్యి, కానీ చాలా శ్రద్ధగా చెయ్యి మరి. సో దాని ఉద్దేశం అదనమాట. సో ఇప్పుడు కృష్ణుడు నియతశ్చతు సన్యాస కర్మణో నోపపద్యతే మోహస్తస్య పరిత్యాగ తామస పరికీర్తిత. సో ఇది 14వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశారండి కృష్ణుడు. 14వ అధ్యాయంలో ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి చాలా విస్తారంగా చెప్పాడు. మళ్ళీ 17 అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ 18 అధ్యాయంలో చెప్తున్నారు. సో అందువల్ల మనకి ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి ఎంత విస్తారంగా తెలుసుకుని ఆ విధంగా మనం ప్రవర్తించుకుంటే ఈ కర్మబంధాల నుంచి ముక్తుడై మనం కృష్ణుడి యొక్క సాన్నిధ్యం, కైంకర్యం మనం పొందొచ్చు అనమాట. సో అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో కృష్ణుడు రజోగుణంలో త్యాగము, తమోగుణంలో త్యాగము, సత్వగుణంలో త్యాగము, ఈ 3 రకాలైనటువంటి త్యాగాల గురించి ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్తాడు అనమాట. యజ్ఞదాన తపకర్మ వీటన్నిటి గురించి కర్మల సత్వగుణంలో కర్మ ఏంటి, రజగుణంలో కర్మ ఏంటి, తమగుణంలో కర్మ ఏంటి, అలాగే కర్త, సత్వగుణ రజగుణంలో కర్త ఎవరు, అలాగే జ్ఞానము కర్మ కర్త, ఈ 3 గురించి. మళ్ళీ ఇక్కడ త్యాగం ఏంటి, అలా అన్ని చోట్ల కూడా కృష్ణుడు చెప్పవలసిన ఉద్దేశం ఏమిటి, అతని చెప్పిన దాని ఉద్దేశం, దాని వెనకాల కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఇంత విస్తారంగా చెప్తున్నారు? ఎవరైనా చెప్పగలరా? కృష్ణుడి యొక్క ఉద్దేశం ఎందుకు అంత విస్తారంగా చెప్తున్నారు కృష్ణుడు? చెప్పండి బాబు, ఎంత మౌనవ్రతం ఇవాళ అందరికి. All of the material world is మొత్తం మెటీరియల్ వరల్డ్ is of 3 modes of nature కదా, అందుక ఇంత విస్తారంగా ఎందుకు చెప్తున్నారు కృష్ణుడు? అతని ఉద్దేశం ఏమిటి? చాలా జాగ్రత్తగా వినండి. అతని ఉద్దేశం ఏంటంటే, రజోగుణంలో తమోగుణంలో త్యాగం ఏమిటి, రజోగుణంలో త్యాగం ఏమిటి, రజోగుణంలో జ్ఞానం ఏమిటి, తమోగుణంలో జ్ఞానం ఏమిటి, రజోగుణంలో కర్మ ఏమిటి, తమోగుణంలో కర్మ ఏమిటి, ఇవన్నీ తెలుసుకుని వాటిని విడిచి మనం ఏ గుణంలో పని చేస్తున్నామో, ఏ గుణంలో త్యాగం చేస్తున్నామో తెలుసుకుని ఆ రెండింటిని విడిచిపెట్టి సత్వగుణంలో త్యాగం ఏమిటి, సత్వగుణంలో జ్ఞానం ఏమిటి, సత్వగుణంలో కర్మ ఏమిటి, సత్వగుణంలో కర్త ఎవరు అని తెలుసుకుని సత్వగుణం ప్రకారంగా మనం ప్రవర్తించాలని కృష్ణుడి యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే మనం సత్వగుణంలోకి వచ్చి సత్వగుణంలో ప్రకారంగా కర్త, కర్మ, జ్ఞానము, త్యాగము ఇవన్నీ కూడా ఫాలో అయితే మనకి ముక్తి లభిస్తుంది అని కృష్ణుడి యొక్క ఉద్దేశం. అందువల్ల ఈ మనకి ఏం ఫాలో అవ్వకూడదో కూడా చెప్తున్నాడు అనమాట. రజోగుణంలో త్యాగం ఏంటి, సో తెలుసుకుని మనం ఆ రజోగుణంలో త్యాగాన్ని మనం ఫాలో అవ్వకూడదు. అదే అనమాట. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉన్నారు, మనం చేస్తాం కాదు కూడా. అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాలన్నీ గుర్తుంచుకుని
కృష్ణుడు ఏం చెప్తున్నాడో మనం గుర్తు పెట్టుకుని ఆ విధంగా ప్రవర్తిస్తే మనం సంఘం యొక్క ముక్తులు అవుతాం అన్నమాట, సంఘ త్యాగం నుంచి. అది కృష్ణ. ఇప్పుడు అర్థమైందా? చెప్పండి శివప్రసాద్ గారు. సత్వగుణం త్యాగము, సత్వగుణములో జ్ఞానము ఏంటో తెలుసుకొని ఆ విధంగా ఆ విధంగా మనం ప్రవర్తిస్తే ముక్తులవుతామని శ్రీకృష్ణ భగవాన్ ఉద్దేశం ప్రభు. సో రజోగుణం త్యాగము, రజోగుణం జ్ఞానం ఇవన్నీ కూడా తెలుసుకుని, తమగుణం జ్ఞానం, తమగుణం ఇవన్నీ తెలుసుకుని వాటిని విడిచిపెట్టాలన్నమాట. మనలో మనం స్వయంగా పరీక్షించుకుని అటువంటి గుణాలు ఏమైనా ఉంటే అవి మనం త్యజించాలన్నమాట. సో వచ్చి సత్వగుణంలోకి వచ్చి ఇవన్నీ పనులు చేస్తే కృష్ణుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వీటన్నిటి నుంచి ముక్తులు అవ్వచ్చు అని అతని ఉద్దేశం. అర్థమైందా? ఇది మనసులో పెట్టుకోండి. సో కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నియతస్తు సన్యాస కర్మణ నోపపద్యతే. విహిత కర్మలు నేను విహిత కర్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. కృష్ణుడు చెప్తున్నాడు ఏంటంటే విహిత కర్మలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎవరైనా సరే మోహంతో కూడి నియత కర్మలన్నిటి కూడా విడిచిపెట్టేస్తే అటువంటి త్యాగాన్ని తమో గుణంలో త్యాగం అని అంటారు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైనా ఒక ఉదాహరణ చెప్పగలరా? తమో గుణంలో త్యాగం అంటే సో మీరు గృహస్థులు ఉన్నారు కదా, సో ఏదో వేదాంతం నేర్చుకుని అన్ని మాయే, అంతా మాయే, అంతా భ్రమండి, శంకరాచార్యుడు అంటాడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అంటారు. ఈ రిలేషన్స్, ఈ సంబంధాలు ఎవరు మన జన్మలకి ఎన్నో జన్మలు ఎత్తాం, ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలైన తల్లిదండ్రులు ఉన్నారు, మనకేమిటి సంబంధం, మన ఆత్మ, ఇవన్నీ మాయ అండి, అనే మాయ అని చెప్పి తల్లిదండ్రుల సేవ వదిలిపెట్టాడు అన్నమాట. సో తల్లిదండ్రుల సేవ అది యాక్చువల్లీ తమో గుణంలో త్యాగం అనమాట. కానీ ఇది అంతా నిజమే. కానీ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, తిండి తింటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, అది కూడా భ్రమాన్ని వదిలిపెట్టట్లేదు కదా. సో మనకి జ్ఞానం ఉన్నది, కానీ విజ్ఞానం పొందే వరకు మనం ఈ శరీరాన్ని పోషించాలి. ఎందుకంటే మనం ఈ శరీరం ఉపయోగం ఉందన్నమాట. మనం శరీరాన్ని ఉపయోగించుకునే మనం ఈ సాధన చేసి ముక్తి పొందగలం. ఎంతవరకు ఈ శరీరం ఉన్నదో, ఎంతవరకు కృష్ణుడి యొక్క కథలో మనకి రుచి ఏర్పడలేదో అప్పటి వరకు కూడా మన ఆశ్రమం ప్రకారంగా నియత కర్మలు అన్ని కూడా అన్ని చేసుకోవాలి. సో అటువంటి మనం అనకూడదు, ఎందుకంటే గాయత్రి చేసుకోకూడదు, సంధ్యావందనం చేసుకోకూడదు, శ్రాద్ధ కర్మలు చేయకూడదు. ఇవన్నీ కూడా చాలా మంది భక్తులు అనుకుంటారు, ఎందుకు ఇంకా నేను భక్తుడిని అయిపోయాను. కాదు, ఎందుకంటే చైతన్య మహాప్రభు కూడా శ్రాద్ధ కర్మలు చేశాడు అతని తండ్రికి. సో అతనికి తెలీదా? సో అటువంటి భ్రమతో, మోహంతో త్యాగం చేయడం మాత్రం ఇది తమగుణం అన్నమాట. సో తల్లిదండ్రులు సేవ చేయడం ఎందుకు? ఇదంతా భ్రమే. ఎవరి తండ్రి, ఎవరి తల్లి, ఎన్నో రకాలైన తల్లి. మన పంది శరీరంలో మనకి తల్లిదండ్రులు ఉన్నారు, కుక్క శరీరంలో తల్లిదండ్రులు ఉన్నారు, దేవతల శరీరంలో తల్లిదండ్రులు ఉన్నారు. సో ఎవరు మా తల్లి, ఎవరు తండ్రి అని చాలా మంది భక్తులు శుష్క వేదాంతం అంటారు. ఈ శుష్క వేదాంతం చెప్పి కర్తవ్యాన్ని
నియత కర్మల్ని త్యాగం చేయడమే తమో గుణంలో త్యాగం అని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఏంటంటే దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజే సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగం ఫలం లభేత్. సో దుఃఖాల్ని కలిగిస్తున్నాయని చెప్పి కర్మల్ని విడిచిపెట్టేస్తాడు. కర్మల్ని విడిచిపెట్టేసి కాయక్లేశ భయాత్యజ. కాయక్లేశ భయాత్యజ. కాయక్లేశ మీన్స్ మన శరీరానికి దుఃఖం కలుగుతున్నదని, ఆ పని చేయడానికి భయం ఉన్నదని, ఆ పని చేయడం వల్ల దుఃఖం కలుగుతున్నదని ఆ విధంగా ఆలోచించి ఆ కర్మని త్యాగం చేయడమే దాన్ని రాజసంలో త్యాగం అంటారు. సో నైవ త్యాగ ఫలం లభేది. అటువంటి త్యాగానికి ఫలితం దొరకదు. దీనికి ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా? చెప్పండి బాబు. బాంబేలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది. ఇక్కడ ట్రైన్స్ అవి చాలా రష్గా ఉంటాయి. సో అందువల్ల మనం వాళ్ళు అనుకుంటారు ఎందుకు ఈ పని కర్మలన్నీ చేయడం వేస్ట్, ట్రైన్లో ట్రావెల్ చేయడం ఇదే అంతా ఎంతో కష్టం, అందువల్ల కర్మల్ని త్యాగం చేయడం. ఎందుకంటే తాత్విక దృష్టితో త్యాగం చేయట్లేదు కదా. నాకు కష్టంగా ఉన్నది ట్రైన్లో ట్రావెల్ చేయడం, అది బాస్ దగ్గర పనిచేయడం, నాకు దుఃఖం కలుగుతున్నది, ఇది అది అని అనుకుని కర్తవ్యాన్ని విసర్జించి త్యాగం చేయడమే దాన్ని త్యాగము, రాజసంలో త్యాగం అంటారు. సో ఇక్కడ లాస్ట్ లైన్ లో చాలా ఇంపార్టెంట్, నైవ త్యాగ ఫలం లభేది. త్యాగానికి ఫలితం ఏంటండి? కృష్ణుడు చెప్తున్నాడు కర్మల యొక్క ఫలితాలు, ఇక్కడ త్యాగ ఫలం లభేది అంటున్నాడు. సో త్యాగానికి ఫలితం ఏంటి? ముక్తి. వెరీ గుడ్. మోక్ష చెప్పండి. మోక్షం ముక్తి కదా. సో త్యాగానికి ఫలితం మోక్షం అన్నమాట. సో రాజసంలో రజోగుణంలో త్యాగం చేస్తే మోక్షం లభించదని అంటే కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? పారమార్థిక దృష్టితో త్యాగం చేస్తే కానీ మోక్షం దొరకదు అనమాట. సో భయపడి పనులు ఇవన్నీ దుఃఖం కలుగుతున్నాయని విడిచిపెట్టేయడం, భయం కలుగుతున్నదని విడిచిపెట్టేయడం, శరీరానికి మనస్సుకి కష్టం కలుగుతున్నదని కర్మల్ని విడిచిపెట్టడం, ఇవన్నిటినీ కూడా రజోగుణంలో త్యాగం అంటున్నారు కృష్ణుడు. అటువంటి త్యాగానికి ఫలితం దొరకదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగం సాత్వికో మతః. సో ఇది మనం నేర్చుకోవాలి. తన విద్యుక్త కర్మను తప్పక చేయవలసిన ఉన్న కారణంగా కేవలం దానినే నిర్వహిస్తూ మనిషి సమస్త భౌతిక సాంగత్యాన్ని, ఫలాసక్తిని విడిచిపెట్టినప్పుడు అతని త్యాగము సత్వగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం నేర్చుకోవాలి. సో మనం మన కృష్ణుడి యొక్క థీమ్ అన్నమాట. ఎంటైర్ భగవద్గీత ఇదే థీమ్. మళ్ళీ 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 మన బుర్రలపై ఎక్కాలి అని మళ్ళీ ఇదే చెప్తున్నాడు కృష్ణుడు. ఏంటంటే రెండు, నేను పనిచేస్తున్నాను త్యాగం చేయడం, ఫలాసక్తి, నేను కర్మల్ని చేస్తున్నాను కాబట్టి దాని ఫలాన్ని అనుభవించేవాడిని నేనే, కర్మఫలాన్ని నాకే అందాలి అని అనుకుని దాన్ని త్యజించి చేయడమే సంగం త్యక్త్వా ఫలానిచ అని
మనం తెలుసుకోవాలి. ఈ రెండు థీమ్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే నేను చేస్తున్నానని అహంకారాన్ని విడిచిపెట్టడం, ఫలాసక్తిని విడిచిపెట్టడం. ఈ రెండు భావనలు మనలో ఎక్కిపోతే మనకి దాన్ని సత్వగుణంలో త్యాగం అంటారు. సో ఆ సత్వగుణంలో త్యాగం చేసిన వాళ్ళకే ముక్తి కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? yes ప్రభుజీ. yes ప్రభుజీ. సో ఈ రెండు అర్థమైందండి. నేను చేస్తున్నాను అని అహంకారాన్ని విడిచిపెట్టాలి. మన కర్మఫల త్యాగాన్ని కర్మల యొక్క ఫలాన్ని త్యజించాలి. సో ఈ రెండు విడిచిపెట్టి మనం పనిచేస్తే అది ముక్త సంగస్య, దాన్ని అంటారు సంగం త్యక్త ఫలానిచ, సంగం త్యక్త ఫలానిచ. సో మనం ఆ విధంగా ఆ భావంతో మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో మనం ఈ మూడు గుణాల యొక్క ప్రభావం నుంచి మెల్లిమెల్లిగా మనం ముక్తులమై విశుద్ధ సత్వంలోకి మనం చేరవచ్చు అన్నమాట. సో అందువల్ల ఈ త్యాగం, రజగుణంలో త్యాగం, తమో గుణంలో త్యాగం మనం తెలుసుకున్నాం. ఎవరైనా గుర్తుందా? తమో గుణంలో త్యాగం అంటే తల్లిదండ్రుల సేవని విడిచిపెట్టడం. తల్లిదండ్రుల సేవని విడిచిపెట్టడం అని చెప్పారు ప్రభుజీ. అదే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ప్రభుజీ. విహిత కర్మలని విడిచిపెట్టడం, విహిత కర్మని విడిచిపెట్టి మోహం, ఇవన్నీ కూడా ఎందుకు బ్రహ్మ సత్య ఇవన్నీ మోహం అన్నమాట. మోహం లేకుండా మోహ కారణం. విహిత కర్మల్ని విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. ఎవరికి సన్యాసి అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్థ అయినా సరే. సో అందువల్ల తర్వాత రజోగుణంలో త్యాగం అంటే దుఃఖము అసౌకర్యం వలన విడిచిపెట్టడం అని చెప్పారు. సత్వగుణంలో త్యాగం అంటే సంగ త్యాగం అండ్ ఫల త్యాగం. అహమత్వం, మమత్వం విడిచిపెట్టి ఫలాన్ని కృష్ణుడికి. అందువల్ల ఈ రెండు ఊతపదాలు మనకి ఎప్పుడు మన పెదవుల మీద ఉండాలి. ఏమిటి లాస్ట్ టైం చెప్పాను? కృష్ణార్పణమస్తు రెండు, ఒకటి ఇంకొకటి ఓం తత్సత్. గుర్తుంచుకోండి. గుర్తుంచుకోకపోతే మనం అమలు ఎలా చేస్తాం, నియమాలు ఎలా పాటిస్తాం? ఎప్పుడైతే మనం యజ్ఞ, దాన, తపకర్మలు ఈ మూడు కర్మలు చేస్తున్నప్పుడు దానిలో ఉన్న దోషాలు పోగొట్టుకోవాలి అంటే ఓం తత్సత్ అని చెప్పి మనం ఆ పని చేస్తే అది సక్సెస్ అయిపోతుంది. ఆ పని చేసిన తర్వాత హరే కృష్ణ అయిపోయింది కదా, హరే కృష్ణ అని అనొచ్చా? ఆ తర్వాత కృష్ణార్పణ వస్తు. అన్ని మన జపం యొక్క ఫలాన్ని కూడా కృష్ణార్పణ వస్తే. సో మనం ఎప్పుడైతే ఫలాన్ని కృష్ణుడికి అర్పించేస్తామో మన ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడు కూడా కృష్ణ ఎప్పుడు కూడా మన కర్మలకి ఫలాన్ని ఇవ్వకుండా ఉండడు. కానీ మనం ఆశించకుండా కృష్ణుడి మీద వదిలిపెట్టేస్తే మనకి ఏది మంచిదో, పర్ఫెక్టో ఆ విధంగా మనకి కృష్ణుడు ఫలాన్ని ఇస్తాడు అనమాట. మనం ఆసక్తి పెట్టుకుంటే, మనం ఆశిస్తే లైక్ ప్రభుపాద చెప్తారనమాట, అప్పుడప్పుడు ఈ వరాలన్నీ కూడా ఈ రాక్షసులకి శాపాలు అయిపోతాయని. అలాగా. సో మనకి ఏం మంచిదో మనకి తెలీదు. అందువల్ల కృష్ణుడి మీద వదిలిపెట్టండి. సో కృష్ణుడికి ఫలాన్ని ఇచ్చేయండి కంప్లీట్ గా. సో కృష్ణుడికి ఫలాన్ని ఇచ్చేస్తే కృష్ణుడు మనకి ఫలం ఇవ్వకుండా ఉండడు. కానీ బెస్ట్ పాసిబుల్ వే చాలా మన గురించి ఆలోచించి మనకి ఏది మంచిదో ఆ విధంగా కృష్ణుడు మనకి ఫలాన్ని ఇస్తారు. సో అందువల్ల మనం భయపడకూడదు. కృష్ణుడికి ఫలాన్ని ఇస్తే మనం ఎలా బ్రతుకుతాము అది అని. సో ఇది
చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఎందువల్ల అంటే కృష్ణుడు చెప్తున్నాడు, అశుభకర్మ పట్ల ద్వేషం కానీ శుభకర్మ పట్ల ఆసక్తి కానీ లేకుండా సత్వగుణంలో ఉండే బుద్ధిమంతుడైన త్యాగికి కర్మని గురించి సంశయాలు ఉండవు. సో ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి అశుభకర్మ పట్ల ద్వేషం ఉండదు. ఎందుకంటే ప్రభుపాద చెప్తున్నారు అనమాట, కొంతమంది కృష్ణ భక్తులు ఫ్యాక్టరీలకు వెళ్ళి పనిచేసేవారు, మున్సిపాలిటీలో పనిచేసేవారు. సో ప్రభుపాద చెప్తున్నారు, అటువంటి వాళ్ళు చాలా మంది భక్తులు ఫ్యాక్టరీలో పనిచేసి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసి, ఎయిర్పోర్ట్ లో పనిచేసి వాళ్ళు సంపాదించిన డబ్బంతా ప్రభుపాదకి ఇచ్చేసేవారు. సో అటువంటి వాళ్ళు ప్రభుపాద అంటున్నారు మహాత్ములు వాళ్ళు. అటువంటి చాలా మంది శిష్యులు ఆ విధంగా ప్రత్యేకంగా కొంచెం డిపార్ట్మెంట్ లో పనిచేసి ఆ డబ్బంతా కూడా కృష్ణ మందిరానికి నడిపించడానికి దానం చేసేవారు. అటువంటి వాళ్ళు ప్రభుపాద చెప్తున్నారు సన్యాసుల కన్నా గొప్పవాళ్ళు అని. సన్యాసులు అంటే పని లేకుండా పనులన్నీ విడిచిపెట్టి ధ్యానం చేసుకుంటారు. కానీ ఈ విధంగా ఫ్యాక్టరీలో పనిచేసి కష్టపడి పనిచేసి ఆ సంపాదించిన డబ్బంతా కృష్ణుడికి సేవలో ఇచ్చిస్తే వాళ్ళు సన్యాసుల కన్నా మహాత్ములని ప్రభుపాద చెప్తున్నారు. సో అందువల్ల ఇటువంటి వాళ్ళకి అశుభకర్మాన్ని ఈ ఫ్యాక్టరీలో పనిచేయడం ఇవన్నీ కూడా అశుభకర్మలన్నీ కూడా అని అనుకుని ద్వేషించరు. శుభకర్మలన్నీ కూడా ఆసక్తి ఉండదు, ఎందుకంటే కృష్ణుడి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. సో దీనివల్ల అటువంటి వాళ్ళకి ఎటువంటి కర్మలు చేయడంలో ఎటువంటి సంశయాలు ఉండవు అని ప్రభుపాద కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే మన శరీరంలో ఉన్నంత వరకు కర్మలు చేయకుండా ఉండలేము. ఎందుకంటే అన్ని కర్మల్ని త్యజించి ఉండడం చాలా చాలా కష్టము. అందువల్ల దానికోసం శంకరాచార్య సన్యాసులు కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా ఉండి డబ్బులు కూడా ముట్టుకోరు అనమాట. వాళ్ళు అంత చాలా స్ట్రిక్ట్ గా ఉండి గంజి తాగి ఏ విధమైనటువంటి ఇంద్రియ భోగాలను అనుభవించకుండా చాలా శుష్క వైరాగ్యం అభ్యాసించి వాళ్ళు బ్రహ్మాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. సో కానీ మన సాధారణ వ్యక్తులకి మనం శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ కర్మల్ని త్యాగం చేయడం అసంభవం కృష్ణుడు చెప్తున్నాడు. అందువల్ల కృష్ణుడు అంటున్నాడు అసలైన త్యాగి ఎవడంటే యస్తు కర్మఫల త్యాగి. సో మనం కర్మలు చేయకుండా ఉండలేము, కానీ కర్మఫలాన్ని మట్టు కృష్ణుడికి ఇస్తే వాడే అసలైన త్యాగి అని కృష్ణుడు అంటున్నాడు. సో అందువల్ల ప్రభుపాద చెప్పారు అనమాట 50% కృష్ణుడికి సేవలో ఇవ్వాలి అని. సో అందువల్ల అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్య అత్యాగినం ప్రేత్య నతు సన్యాసినం క్వచిత్. సో త్యాగం చేయని వానికి కోరదగనివి విశుద్ధములు అనే 3 రకాల ఫలాలు మరణం తర్వాత కలుగుతాయి. కానీ సన్యాసాశ్రమంలో ఉన్న వారికి సుఖ దుఃఖాలను కలిగించే అటువంటి ఫలాలు ఎప్పుడు కలగవు. సో ఈ అనిష్టం ఇష్టం మిశ్రం మిశ్రం ఈ 3 రకాలైనటువంటి ఫలాలు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఈ గోపిజన ప్రభు చెప్పండి, దీనికి ఈ సెంటెన్స్ అర్థం ఏమిటి? అనిష్టం ఇష్టం మిశ్రం త్రివిధ కర్మణం ఫలం. I mean, I did not get the question, Prabhuji. కృష్ణుడు ఎందుకంటున్నాడు అనిష్టం ఇష్టం మిశ్రం? త్యాగం చేయని వారికి కోరదగనివి మిశ్రమములు, ఈ 3 రకాలైనటువంటి ఫలాలు
మరణం తర్వాత కలుగుతాయి అంటున్నాడు కృష్ణుడు. దీని అర్థం ఏమిటి? దీని వెనకాల అర్థం ఏమిటి ఊహించగలరా? ఈ 3 రకాలైన ఫలాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? Because if it is it's only మెటీరియల్ జగత్లోనే అది పాసిబుల్ అవుతుంది. స్పిరిచువల్ జగత్లో ఎవ్రీథింగ్ ఈస్ కృష్ణస్ ఇష్టం. ఇట్ ఈస్ నాట్ అవర్ డిజైర్ ఆర్ అవర్ హేట్రెడ్ ఆర్ ఇష్టం. ఇష్టం మిశ్రం. అనిష్టం అంటే నరకలోకంలో అండి, ఇష్టం అంటే స్వర్గలోకం, భూలోకంలో మిశ్రం. 2 స్వర్గలోకంలో సుఖమే దొరుకుతుంది ఇష్టం, నరకలోకంలో అనిష్టమే దొరుకుతుంది దుఃఖం. కానీ భూలోకంలో మనుష్య శరీరంలో 2 మిశ్రం కదా, మిక్స్ కదా. కొన్నాళ్ళు సుఖం, కొంతసేపు దుఃఖం, ఈ 2 కలుగుతాయి మనుష్య శరీరంలో. కానీ నరకంలో ఒక దుఃఖమే కలుగుతుంది, స్వర్గంలో ఒక సుఖమే దొరుకుతుంది. అందువల్ల కృష్ణ అంటున్నాడు కర్మలు ఎవరైతే కర్మలు చేస్తారో వీళ్ళకి ఈ 3 రకాలైనటువంటి ఫలితాలు వాళ్ళకి లభిస్తాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్య తిష్టంతి రాజస, జగన్య గుణ ఉత్తిష్ట, అదో గచ్చంతి తామస. ఈ శ్లోకం అర్థం ఉంది కదా 14వ అధ్యాయంలో. సత్వగుణంలో శరీరం త్యాగం చేస్తే ఊర్ధ్వలోకం వెళ్తారు, స్వర్గలోకం. రజగుణంలో త్యాగం చేస్తే మనుష్య శరీరం, తమోగుణంలో త్యాగం చేస్తే నిమ్న శరీరాలకి, నరకలోకం కానీ జంతు శరీరాలకి కానీ మనం వెళ్ళిపోవచ్చు. అలాగే బాగా మంచి పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి స్వర్గలోకం సుఖాలు, బాగా పాపాలు చేసిన వాళ్ళకి నరకలోకంలో దుఃఖాలు. కానీ 2 మీకు కొంత పాపం కొంత పుణ్యం చేసిన వాళ్ళకి ఇక్కడ మనుష్య శరీరం. కానీ సన్యాసులైన వాళ్ళకి ఇటువంటి ఫలాలేవి దొరకవు. నత్తు సన్యాసనం క్వచిత్. అర్థమైందా? అర్థమవుతుందా అందరికి? yes ప్రభుజీ, yes ప్రభుజీ. చాలా ఇవన్నీ అర్థం చేసుకుంటే మనం కృష్ణుడు భగవద్గీత ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి. సో గృహస్థుడు. సో అతను భగవద్గీత సన్యాసి వేదవ్యాసుడిని కానీ వాల్మీకి మునిని కానీ పిలిచి చెప్పలేదు. అర్జునుడికి, క్షత్రియుడికి, గృహస్థుడికి చెప్పాడు. ఎందుకంటే 99% గృహస్థులే కదా. అందువల్ల ఈ ప్రపంచంలో కర్మ చేస్తూ ఈ కర్మ సంఘంతో పని లేకుండా ఎలా ముక్తులవ్వాలో గృహస్థులకి నేర్పిస్తున్నారు. అందువల్ల సన్యాసి అంటే మనకి మన మనస్సులో ఈ అభిప్రాయం రాకూడదు అనమాట, ఈ దృశ్యం మొదలకూడదు. ఎందుకంటే ఎవరో సన్యాసి అంటే కాషాయ బట్టలు వేసుకుని దండ పట్టుకుని ఏదో మధుకరి చేసుకున్నవాడు అని అనుకోకూడదు. అది మీరు మీ బుర్రలో పెట్టుకోండి. ఏంటంటే సన్యాసం అంటే కామ్యకర్మల్ని విడిచిపెట్టేవాడు సన్యాసి. సో గృహస్థుడు కామ్యకర్మలు అంటే తెలుసు కదా, నిత్య, నైమిత్తిక, కామ్యకర్మ అండ్ దెన్ అకర్మ. ఈ 4 రకాలైనటువంటి కర్మలు. సో నిత్యకర్మ అంటే చేసే డైలీ యాక్టివిటీస్. మీరు ఇచ్చారు ఎగ్జాంపుల్ సంధ్యావందనం చేయడం. సంధ్యావందనం చేయడం, అనుష్ఠానం, దేవతా ఆరాధన, అతిథి పూజ, ఇవన్నీ కూడా నిత్య కర్మ. నైమిత్తిక కర్మలు అంటే పండగలప్పుడు చేసేవి. గణేష్ చతుర్థి, శ్రాద్ధ కర్మలు చేయడం అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్నాళ్ళు, అదనమాట. అది నైమిత్తిక కర్మ. సో కామ్యకర్మ అంటే యజ్ఞాలు, వ్రతాలు అని చెప్పారండి. కోరికలు కోసం చేసే ఈ కోరిక తీరాలని 4 నెలలు చతుర్మాస్య వ్రతం చేస్తారు.
ఈ కోరిక తీరాలి అని గడ్డం పెంచుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం నోములు అవి చేస్తుంటారు, వరలక్ష్మి వ్రతం, ఈ వ్రతం, ఆ వ్రతం అంటే ఈ కోరిక తీరాలి అని. సో దాన్ని కామ్యకర్మ అంటారు. సో సన్యాసులు ఎవరు? సో నిత్య నైమిత్తిక కర్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. సన్యాసులైనా సరే చెయ్యాలి నిత్య నైమిత్తిక కర్మలు. సన్యాసి అని చెప్పి సంధ్యావందనం చేయడం, దానం చేయడం, యజ్ఞం చేయడం ఇవన్నీ కూడా విడిచిపెట్టకూడదు. ఇవన్నీ కూడా నిత్య కర్మలు. కానీ ఫలం లేకుండా ఎవరైతే కామ్యకర్మల్ని విడిచిపెట్టి ఈ నిత్య నైమిత్తిక కర్మల యొక్క ఫలాన్ని కూడా విడిచిపెట్టాడో వాడే సన్యాసుడు. సో నిత్య నైమిత్తిక కర్మలు విడిచిపెట్టకూడదు, కామ్యకర్మల్ని విడిచిపెట్టేయాలి. అటువంటి కామ్యకర్మల్ని విడిచిపెట్టేయాలి. సో గృహస్థ మాత్రం ఈ నిత్య నైమిత్తిక కర్మల ఫలాన్ని ఆశిస్తారు కొంతమంది. లైక్ ఎవరైతే ఏ గృహస్థ అయినా సరే, ఎవరైనా సరే నిత్య నైమిత్తిక కర్మల యొక్క ఫలాన్ని కూడా ఆశించకుండా కృష్ణుడి కర్తవ్యమే, ఇది నా కర్తవ్యం అని చేస్తారో వాళ్ళే సన్యాసి. దండ పట్టుకునే వాళ్ళు కాదు. అదేనమాట. ఇది బాగా అర్థం చేసుకుంటే మనం ఈ ప్రపంచంలో కర్మబంధనంలో చిక్కుకోకుండా ఎలా పని చేయాలో కృష్ణుడు చాలా బాగా క్షుణ్ణంగా నేర్పిస్తున్నాడు మనకి. అందువల్ల ఎంతో శ్రమ తీసుకుని కృష్ణుడు ఎంతో 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్ అలాగా చాలా విస్తారంగా చాలా ఎవరైతే టీచింగ్ ఎలా చేయాలో కృష్ణుడిదే నేర్చుకోవాలన్నమాట. అన్ని కోణాల నుంచి కూడా కృష్ణుడు డిస్కస్ చేసి ఏది మనకి మంచిదో ఎంతో. సో ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ. ఓ మహాబాహులు కలిగిన అర్జున, వేదాంతం అనుసరించి అన్ని కర్మలు సిద్ధించడానికి 5 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని నా నుండి తెలుసుకొనవలసినది. సో సాంఖ్య ఫిలాసఫీ, వేదాంతం ప్రకారం సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం ఏవాత్ర పంచమం. కార్యస్థానము అంటే దేహము, కర్త నేను, నానా రకాల ఇంద్రియాలు, పలు విధమైన అంటే యత్నాలు, తుట్టుకు పరమాత్ముడు అనేవే 5 కర్మకు కారణములు. సో ఇది బాగా గుర్తుంచుకోండి. అప్పుడు మనం దీన్ని మనం గుర్తుంచుకుంటే మనం ఎప్పుడు కూడా అయ్యో నేనే కారణం అని మనల్ని మనం నిందించుకో అవసరం లేదు. నా ఎంత సక్సెస్ అయిందని మనల్ని ప్రశంసించుకోవడం కూడా మనం చేయమన్నమాట. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు కారణం, 5 ఉన్నాయి. 5 ఒకటంటే దేహం, రెండోది కర్త నేను, తర్వాత నానా రకాల ఇంద్రియాలు, ఆ తర్వాత పలు విధానంటే యత్నాలు, ఫైనల్ గా పరమాత్మ. అందువల్ల మనందరం కూడా దేశకాల పరిస్థితులను బట్టి పరిమితమై ఉన్నవాళ్ళు అన్నమాట. సో ఇది మనకి బాగా తెలుసుకుని పని చేయాలి. మన ఇంద్రియాలు కూడా పరిమితం అన్నమాట. సో మన కళ్ళకి సంబంధించి ఇంద్రియార్థాలు, విషయాలు ఎన్నో ఉన్నా సరే అన్నీ కూడా మనం భోగించలేమన్నమాట. మనకి ఎంత కళ్ళకి పరిమితి ఉన్నది, కళ్ళు ఎంతవరకు అనుభవించగలవో అంతవరకే విషయాల్ని గ్రహించగలవు. అలాగే నాలుక ఉన్నది, మన కళ్ళ మీద ముందున్న అన్ని పదార్థాలని కూడా మనం తినలేము. నాలుక కూడా, కడుపు కూడా పరిమితి ఉన్నది అన్నమాట. సో అందువల్ల
మనకి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రభుపాద్ అదే అంటారు అన్నమాట, మనం ఏది అనుకున్నామో అది చేయగలమా, దాంట్లో మనం సక్సెస్ అనుభవించగలమా? కాదు కదా. ఎన్నో పనులు మనం ప్రయత్నం చేస్తాం, కానీ కొన్నిట్లో మనం సక్సెస్ అవుతాం, కొన్నిట్లో ఫెయిల్యూర్ అవుతాం. సో దానికి కారణం ఏమిటి? చెప్పండి. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, మనకి ఇంత డబ్బు సంపాదించాలి, ఫలానా వ్యక్తితో మనకి వివాహం అయితే నేను సుఖంగా సంతోషంగా ఉంటాను, మనకి జాబ్ లో ఈ విధంగా ప్రమోషన్ వచ్చి పెద్ద ఆఫీసర్ అయిపోతే నేను సుఖంగా ఉంటాను అని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ అప్పుడప్పుడు మనం సక్సెస్ అవుతాం, అప్పుడప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. దానికి కారణం ఏమిటి? భగవంతుడు టెన్షన్ లేకపోవటం ప్రభుజీ. భగవంతుడే కారణం. సో మనల్ని అడ్డుకునేవాడు భగవంతుడే, మనకి విజయాన్ని ఇచ్చేవాడు కూడా భగవంతుడే. సో ఈ ఐదిట్లో కూడా భగవంతుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ నాస్తికులు మాత్రం ఈ భగవంతుడిని గుర్తించరు, అవునా? అందువల్ల ఈ దేహం చే, మనస్సు చేత లేదా వాక్కుతే మనిషి చేసే న్యాయం లేదా అన్యాయమైన ఏ కార్యాలైనా ఈ 5 కారణాల ద్వారానే కలుగు చేయబడుతుంది. అందువల్ల మనం ఇది బాగా అర్థం చేసుకుంటే మనం కృష్ణుడి మీద ఎలా ఆధారపడగలమో మనం నేర్చుకోవచ్చు. మనకి సో కృష్ణుడి యొక్క చెయ్యి అన్ని పనుల్లో కూడా మనం అన్ని విషయాల్లో కూడా మనం చూడగలగాలి. అందువల్ల భక్తులకి చాలా దుఃఖం కలిగినప్పుడు వాళ్ళు దుఃఖించరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి యొక్క చెయ్యిని చూస్తారు. దే సీ ద హ్యాండ్ ఆఫ్ కృష్ణ. సో ఓహో, కృష్ణుడు ఇది కావాలి, అందువల్ల ఇలాగ అవుతున్నాయి. అందువల్ల అన్ని కర్మలకి నేనే కారణం అని అనుకోకూడదు. ఎందుకంటే కృష్ణుడు కూడా చాలా భాగస్వామి అన్నమాట. అందువల్ల మనం నేర్చుకోవాలి. ప్రతి దానిలో కూడా కృష్ణుడి యొక్క రోల్ మనం అర్థం చేసుకోగలిగితే చాలా శాంతిగా సుఖంగా ఉండగలుగుతాం. లేకపోతే నేనే చేస్తున్నాను, అన్ని నేనే అని అనుకునే వాళ్ళు దుఃఖం వస్తే చాలా తట్టుకోలేరు. ఎందుకంటే నా వల్లే చాలా మంది వాళ్ళు చాలా బ్లేమ్ చేసుకుంటారు, నిందించుకుంటారు. అయ్యో నేను చేతకాని వాడిని, నేనేం చేయలేకపోయాను, నా వల్లే ఇవన్నీ కూడా ఇంత నష్టం కలుగుతున్నది అని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటారు. కానీ నేను ఒక్కడనే కారణం కాదు. మనం ఇది బాగా అర్థం చేసుకోవాలి. నేను ఒక్కడనే కారణం కాదు, 5 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నా శరీరము, కర్త, నానా రకాలైనటువంటి ఇంద్రియాలు, పలు విధాలైనటువంటి యత్నాలు, పుట్టుదగ్గుదకు పరమాత్ముడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కృష్ణ చెప్తున్నాడు, అందుకే ఈ 5 అంశాలు గుర్తించక కేవలం తననే కర్తగా తలిచేవాడు నిశ్చయంగా బుద్ధిహీనుడు. అతడు విషయాలను యథార్థంగా దర్శించలేడు. తత్రైవం సతికర్తారం ఆత్మానం కేవలం యః పశ్యత్ అకృత్ బుద్ధిత్వాన్ నస పశ్యతి దుర్మతి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ విషయాన్ని ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుంటే
మనకి చాలా లాభం ఉంది. సో విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. అర్థమైందా తల్లి? టైం చాలా తొందరగా. హరే కృష్ణ ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. డౌట్స్ ఉన్నాయా? యా ప్రభుజీ, యు సెడ్ we should do everything as కృష్ణార్పణం. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కృష్ణార్పణం అని నేను అంటున్నానంటే అది నేను చేస్తున్నాను, నేను కృష్ణునికి అర్పిస్తున్నాను అని కదా. నేను అంటున్నాను సర్వం కృష్ణార్పణమస్తు అని కృష్ణ అర్పణమస్తు అని అంటున్నానంటే నేను కృష్ణునికి అర్పిస్తున్నాను అంటే దేర్ ఈజ్ లిటిల్ బిట్ పించ్ ఆఫ్ or thought process of I am the owner which I am offering it to Krishna. నేను దాని అది ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? సాధకులకి మనం ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేది ఏంటంటే ఇది జ్ఞానాన్ని పొంది అభ్యాసం చేయాలండి. సో మనకి జ్ఞానం ఉండాలి. మనకి న్యాచురల్ గా అహంకారం ఉంటుంది. అందువల్ల ఇస్కాన్లో కూడా చాలా దెబ్బలాట్లు అవుతుంటాయి. నేను ఇంత సేవ చేశాను, నేను ఇంత కలెక్షన్ చేశాను, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చాలా మంది దెబ్బలాడుతుంటారు. అది న్యాచురల్ అనమాట. కానీ కృష్ణుడు అంటాడు నువ్వు అర్థం చేసుకో. మొట్టమొదట థియరిటికల్ అనమాట. థియరిటికల్ గా నాలెడ్జ్ మనకి పొంది దాని మీద మనం అభ్యాసం చేయాలి. సో నేను చేస్తున్నానని అహంకారాన్ని విడిచిపెట్టాలి. సో నేను ఈ యజ్ఞం దగ్గర కూర్చున్నారు. మీరు బ్రాహ్మణులు కదా, యజ్ఞాలు చేస్తారు కదా మీరు. అక్కడ హలో శూద్ర సంభవ, లోవర్ దాన్ శూద్ర. ఇనిషియేషన్ యజ్ఞాలు అవి ఎవరు చేస్తారు? ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అండి. నా ఇదం మమ అని ప్రతి చోట చెప్పాలన్నమాట. సో స్వాహ అంటారు వాళ్ళు. నెయ్యి ఇవన్నీ కూడా, ధాన్యాలు ఇవన్నీ కూడా స్వాహ స్వాహ చేస్తున్నప్పుడు ఒక మంత్రం చెప్పి నా ఇదం మమ అని వాళ్ళు చెప్తారనమాట. ఇది నాది కాదు, దాన్ని యజ్ఞం అంటారు కదా. ఎందుకంటే మనకి నేను చేస్తున్నాను, ఇది నాది అని మనకి బాగా దిట్టంగా అభిప్రాయం ఏర్పడిపోయింది కదా మన బుర్రలో. అందువల్ల ఎప్పుడు కూడా చెప్తూ ఉండాలన్నమాట, నాది కాదు, నాది కాదు, నాది కాదు అంటే. కానీ ఇంద్రుడు యాక్సెప్ట్ చేయడంట. ఇదం నా మమ అంటుంటారు వాళ్ళు. ఇంద్రాయ స్వాహ ఇదం నా మమ అంటుంటారు వాళ్ళు యజ్ఞం చేస్తున్నప్పుడు. ఎందుకంటే సో అందువల్ల మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను చేస్తున్నాను అని అహంకారం మనకి ఉంటుంది. దాన్ని ఎలా విడిచిపెట్టాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఇది 11th క్యాంటు భాగవతంలో 2వ అధ్యాయంలో కాయనం వాచ మనసేంద్రియైవ ఆ శ్లోకం ఉంది కదా, మీకు తెలుసా అది? సో దాన్ని పట్టుకుని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారనమాట, పాపకర్మల్ని విడిచిపెట్టి అన్ని కర్మల యొక్క ఫలితాల్ని కృష్ణుడికి అర్పణ చేయాలి అని. అదనమాట. సో అందువల్ల అది చేస్తూ 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 మనకి ఒకరోజు ఆ అభ్యాసం చేయడం వల్ల మనకి జ్ఞానోదయం అవుతుంది. ఈ కర్తను నేను కాదు, ఈ ఫలం నాది కాదు, ఈ కర్మఫలం నాది కాదు అని. దానికోసం మనం థియరిటికల్ గా అభ్యాసం చేయాలన్నమాట. అందువల్ల నేను అంటున్నాను. సో యజ్ఞదానం మనకి 17వ అధ్యాయం తెలిసిన తర్వాత మనకి తెలుసు దానం ఎలా చేయకూడదు. కానీ ఇస్కాన్లో చాలా మంది డివోటీస్ దానం చేస్తారు, కానీ వాళ్ళకి పేర్లు కావాలి, గిఫ్ట్లు కావాలి, ఇవన్నీ కూడా. సో ఇటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి
ఏం చేయాలంటే ఓం తత్సత్ అని చెప్పి దానం ఇవ్వాలి. మనలో ఉన్న ఏమైనా దోషం ఉంటే అది పోతుంది. ఓం తత్సత్, ఓం తత్సత్. ఆ తర్వాత మనం చేసిన కర్మలన్నీ కూడా ఫలాన్ని కృష్ణుడికి అర్పించేయాలి. కృష్ణార్పణమస్తు. ఇది ప్రాక్టీస్ అన్నమాట. అభ్యాసం చేయడం వల్ల నేను చేస్తున్నాననే అహంకారం పోతుంది, ఫలాసక్తి కూడా పోతుంది. అర్థమైందా? Theoretically to remind every time. అంటారు. అలా అనుకుంటూ మనకి ఒక రోజు మనకి యాక్చువల్ గా రియలైజ్ అవుతుంది. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ 14వ శ్లోకంలో దేహము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ ప్రయత్నములు, చివరిగా పరమాత్ముడు ఈ కార్యములకు కారణములు అని చెప్పారు కదా ప్రభుజీ. ఇది చదివినప్పుడు ప్రకృతే క్రియమాణాని అని 3వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది కదా ప్రభుజీ. అది ప్రకృతి క్రియమాణాని గుణే కర్మాణి సర్వస్వం. అది జ్ఞాపకం. అంటే అప్పుడు 3వ అధ్యాయంలో ప్రకృతి త్రిగుణముల చేత చేయబడిన వాటికి నేనే కర్తని. కర్మలు ప్రకృతి మనతో ప్రకృతి చేయిస్తుంది. అది మనం కర్మలు ఏం చేయాలో అని అనుకుంటాం కదా, ఆ కర్మల్ని ప్రకృతి చేస్తుంది మనకు. ఆ విధంగా అర్థం చేసుకుంటాం. హరే కృష్ణ. ఆ 11.2.36 అండి. కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావాత్ కరోతి యత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయేత్ తత్. In accordance with the particular nature one has acquired in conditioned life, whatever one does with the body, words, mind, senses, intelligence or purified consciousness, one should offer to the Supreme, thinking this is for the pleasure of Lord Narayana. This is the basis. Yeah, Bhagavad-Ajnaya, Bhagavad-Pritartham. Like Shri Radha Ras Vihari Pritartham. కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావాత్ కరోతి యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయేత్ తత్. I mean, it's only for better understanding, Prabhuji. What I mean to say is, this description which is being said is, can we say, mode of passion lo chesina activity na అనుకోవచ్చా? కర్మల్ని విడిచిపెట్టి అన్ని కర్మల్ని కూడా మనం కృష్ణుడికి అర్పించవచ్చు. Any other? హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. క్లాస్ డీటెయిల్డ్ గా అర్థమైనట్టు అనిపిస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో ప్రభుజీ. Okay, we'll do Narsinga. Yes.
नमस्ते नरसिंहाय कलादलाददायिने हिरण्याकाशितो रक्षः शिलकन्तानकालये इतो नृसिंहा परतो नृसिंहा यतो यतो यामि ततो नृसिंहा हरे नृसिंहा हृदये नृसिंहा नरसिंहमदि शरणं प्रपदे तव कर कमलवरे नाथा अद्भुत शृंगा ललिता हिरण्यकशिपु तनुभृंगा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय कलात्मरा जय कलात्मरा नरसिंहदेव भगवान की जय प्रहलाद महाराज की जय प्रेमानंद His Grace Ramaru Prabhu ki जय हरे कृष्ण all chapters, sir. All chapters. Thank you very much.